దిల్ రాజు గారు FTC చైర్మన్ అండ్ గ్రేట్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్ ఎగ్జిబ్యూటర్ లీజ్ ఎగ్జిబ్యూటర్ అందరూ కలిపి వచ్చి ఆయన బయటకు వచ్చి చెప్పాడు. పెద్ద క్లియర్ అరవింద్ గారు ఉన్నారు, ఆ రోజు సురేష్ బాబు గారు ఉన్నారు, KL నారాయణ గారు ఉన్నారు, దిల్ రాజు గారు ఉన్నారు, నలుగురు పెద్దలుగా అందరూ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకొని పెద్ది అనేది ఇప్పుడు ఆల్రెడీ యూజువల్ మనీ అయిపోయింది. ఆ సినిమాకి నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేశారు. ఇది అయిపోయింది కాబట్టి ఈ సినిమాని ఎక్స్క్లూడ్ చేద్దాం. తగ్గమా సినిమాలకి మీరు పర్సంటేజ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందో నా వ్యక్తిగత అభిప్రాయం నేను జనవరి 30 నుంచి పెడితే బాగుంటుందని నేనన్నాను. ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కరు చెప్తారు 4 రోజుల్లో అని వాళ్ళు చెప్పారు, ఒకరు 10 రోజులు అని చెప్పారు, ఒకరు 3 నెలలు అని చెప్పారు, ఒక రోజు అంటే ఇది వ్యక్తిగత అభిప్రాయాలు వేరు. ఈ ఛాంబర్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కట్టుబడి ఉండాలి. ఆ సబ్ కమిటీలో సునీల్ గారు ఏం చెప్పారంటే సురేష్ బాబు గారి డిసిషన్ ఇది ఫైనల్, ఇది వాస్తవమా కాదా, నేను సురేష్ బాబు గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం నేను కట్టుబడి ఉంటా అని అన్నారా లేదా? నేను సునీల్ గారిని సూటుగా అడుగుతున్నా. సునీల్ గారు ఎక్స్ ప్రెసిడెంట్, కానీ మీరు లీజ్ ఓనర్స్ అండ్ థియేటర్ ఓనర్, మల్టీప్లెక్స్ ఓనర్, ఇది పెద్ద సినిమాని మీరు వేస్తున్నారా లేదా అనేది మీరు క్లారిటీ చెప్పాలి. దిల్ రాజు గారు మీరు పెద్ద సినిమా కోసం ఇబ్బంది పెట్టకూడదు, పెద్ద సినిమాని మనం టార్గెట్ చేయకూడదు, పెద్ద సినిమాని మనం రిలీజ్ చేయాలి, లైన్ క్లియర్ అని మీరు చెప్పిన దానికి మీరు కట్టుబడి ఉన్నారా లేదా?